చౌటప్పల్ వెంచర్ న్యాచురల్ చంద్రశేఖర్ రెడ్డి గారు మోస్ట్ అంతే ఉంటాయి 400 600. దాని తర్వాత రెండో లైన్ 300 సార్. 300 40 ఫీట్ రోడ్ కదా సార్. ఇవన్నీ 300 ఆల్రెడీ రిజిస్ట్రేషన్ కూడా అయిపోయింది. మూడో లైన్ ఇవి కూడా అంతే సార్. ఇవి కూడా 300. నాలుగో లైన్ నుంచి 220 ఉంటుంది సార్. ఫోర్త్ రోడ్ నుంచి 220 183 అట్లా. ఇది ఆగస్ట్ 2000 ఎకరాలు అయిపోయింది సార్. ఇప్పుడు ఎక్కడ కూడా మనం ఫామ్ ల్యాండ్ వేయలేదు. ఇప్పుడు స్టార్టింగ్ డే 1 నుంచి కూడా ఫామ్ ల్యాండ్ వేయలేదు. దాంతోపాటుగా వితౌట్ అప్రూవల్, మనకు అప్రూవల్ రాని సైట్ ఇప్పటివరకు అమ్మలు. అంటే జస్ట్ ఏదో ప్రీ అప్రూవ్డ్ పైన మనం లాంచింగ్ చేసి ప్లాట్లు అమ్మి తర్వాత ఎల్పీ నెంబర్ రాలేదని, మాకు ఏదో బఫర్ జోన్ వచ్చిందనో లేకపోతే ఇండస్ట్రియల్ ఏరియా ఉందని పర్మిషన్ రాలేదనో, లిటిగేషన్ ఉంది ప్రొహిబిటెడ్ ప్రాపర్టీస్లో ఉందని ఆగిపోయిందనో అన్న సిచ్యువేషన్ మనకు లేదు. క్లియర్ కట్గా 101% ల్యాండ్ అంతా కూడా ఎక్విజిషన్ చేసుకొని కంపెనీ పేరు మీద రిజిస్ట్రేషన్ చేసుకున్న తర్వాతనే మనం పర్మిషన్కి వెళ్తాం. జనరల్లీ అవుట్ సైడ్ ఏమవుతుంది మనకంటే ఒక 10 acres ల్యాండ్ ఉంది అనుకోండి సార్, డైరెక్ట్ రైతులకు ఒక 2 కోట్లు 3 కోట్లు అడ్వాన్స్ ఇచ్చి అక్కడి నుంచి డైరెక్ట్ కస్టమర్కి రిజిస్ట్రేషన్ చెప్తారు పర్మిషన్ వస్తే. పర్మిషన్ రాకపోతే ఇంకా తప్పుకుంటాం. మన దగ్గర అట్లా కాదు. ప్లస్ మధ్యలో ఏదైనా లిటిగేషన్ పెట్టినా తర్వాత మనకి ఏదన్నా వాళ్ళ పిల్లలు మైనర్స్ ఉండి మేజర్స్ అయినా ఈ మళ్ళీ వాళ్ళే కేసు వేపించి తలా ఇంత పంచుకోవడం మొదలు పెడతారు. మార్కెట్లో జరిగే ట్రెండ్స్ ఇవన్నీ. సో మన దగ్గర ఏంటంటే ఆబ్వియస్లీ కంప్లీట్ ల్యాండ్ మన పేరు మీద రిజిస్ట్రేషన్ అయింది. 700 ఎకరాలు 2020 రిజిస్ట్రేషన్ అయింది. రిజిస్ట్రేషన్ అయినాకనే మనం పర్మిషన్కి వెళ్తాము. పర్మిషన్ వచ్చిన తర్వాత మార్కింగ్ చేసిన తర్వాతనే ప్లాట్ అంటాము. ఏ కస్టమర్కి ఫలానా ప్లాట్ నెంబర్ అని చెప్తే ఆ ప్లాట్ నెంబర్ తీసుకెళ్ళి చూపిస్తాము. చూపించిన తర్వాతనే ప్లాట్ అవుతాం. సో అట్లా మనం ఇంతకుముందు ప్రాజెక్ట్ వచ్చేసి 2017లో ఇబ్రహీంపట్నంలో చేశాము. అక్కడ 5000 రూపీస్ లెక్కనే అమ్మినాం మనం. ఈరోజు 25,000 రూపీస్ పర్ స్క్వేర్ యార్డ్ అమ్ముతాం. ప్లస్ దాంతోపాటుగా దగ్గర ఒక 60 నుంచి 70 ఇల్లు వచ్చినాయి అక్కడ. జనరల్లీ లేఅవుట్ చేయడం వేరు, 4 రాళ్ళు చూపించడం వేరు, ప్లాట్ అమ్మడం వేరు. కానీ ఇల్లు కట్టడం, మొదటి ఇల్లు కట్టడం ఎవరు కట్టాలి? ఇప్పుడు 5,000 10,000 ఎట్లున్నా అవుతుంది. 10-20 కావాలన్నా కొంచెం వెనక ముందు అవుతుంది. 20-40 కావాలంటే ఇల్లు కావాల్సిందే. ఇల్లు కాకపోతే 20 ఏళ్ళైనా అదే 20,000 ఉంటుంది. చాలా లేఅవుట్లు మనకి ఈఎంఐ బేస్లో ఇచ్చి ప్రీ అప్రూవ్లో ఇచ్చి వాటి పట్టించుకోకుండా ఇచ్చి మనకు గంధం చెట్లు పెట్టిస్తాం సార్, మీరు గంధం అమ్ముకుంటే పైసలు వస్తాయి, పూలు వస్తాయి, పండ్లు వస్తాయి, కూరగాయలు మనకు ఏం రావు. మన దగ్గర ఓన్లీ ప్లాటే వస్తాయి. నాకు తెలిసి గంధం చెట్లు అమ్ముకుని బాగుపడ్డారు నాకైతే ఎవరు తెలియదు. కంపెనీ లేఅవుట్ చేసి అమ్మేటోళ్ళకి కూడా వాళ్ళకి ఎవరు తెలియదు. నిజంగా గంధం అమ్ముకొని ఎవడన్నా బతికిండు బాగుపడ్డాడు అంటే దొంగతనం చేసిన గంధం అయి ఉంటుంది తప్పితే పెంచి అమ్మిన గంధం అయితే కాదు. అంటే మన దగ్గర పెరగదు. అది లేని మనం ఊగలకు మనం ఉచ్చులేసి మనం చేపలు పట్టాలంటే కుదరదు. సో మన దగ్గర క్లియర్గా ఉంటుంది. ప్లస్ అక్కడ మన ఫెసిలిటీస్ కూడా సేమ్ ఇట్లే ఇచ్చాము. దాన్ని బేస్ చేసుకొని చౌటుప్పల్ స్టార్ట్ చేసాం 2020లో. 2020లో మనం అక్కడ ట్యాంక్ అనిపిస్తుంది సార్, ఒకటి రెడ్ కలర్ వైట్ కలర్. ఆ ట్యాంక్ దగ్గరికి వెళ్ళి 5,000 రూపీస్ మన స్క్వేర్ యార్డ్ అన్నమాట. అంటే మెయిన్ రోడ్ నుంచి లాస్ట్ వరకు 4.6 కిలోమీటర్ వరకు కూడా ల్యాండ్ మనదే. 4.6 కిలోమీటర్ కూడా 100 ఫీట్ రోడ్ ఇచ్చాము. 100 ఫీట్ రోడ్కి బోత్ ది సైడ్ సైక్లింగ్ ట్రాక్ అండ్ వాకింగ్ ట్రాక్ ఇచ్చాము. దాంతోపాటుగా ఫేజ్ 1 అంటే 100 ఎకరాలకు మించి పర్మిషన్ లేకుండా తీసుకున్నాం. 100 ఎకరాలు దాటితే టర్మ్స్ కండిషన్స్ పేమెంట్స్ నామ్స్ ఇవన్నీ మారుతాయి ఐటీకి కూడా. సో దాన్ని మించకుండా మనం 80 ఎకరాలు 70 ఎకరాలు ఒక ఫేజ్ కింద కన్సిడర్ చేసి దాన్ని డెవలప్ చేస్తూ అది ఫినిషింగ్ స్టేజ్కి వచ్చినాక నెక్స్ట్ ఫేజ్కి వెళ్తాం. సో అట్లా మనం ప్లాన్ చేసుకొని 80 acres ఫేజ్ 1 స్టార్ట్ చేసినాం 2020లో. 5,000 రూపాయలకే అమ్మాము. ఫేజ్ 2 6,000కి అమ్మాము. ఫేజ్ 3 7,000కి అమ్మాము. ఫేజ్ 4 7,500కి స్టార్ట్ చేసాము. ఇప్పుడు కూడా అదే రేటు ఉంది. జనరల్లీ 1 year అవుతుంది మనకు ఆల్మోస్ట్ ఓపెన్ అయింది. జనరల్లీ అవుట్ సైడ్ లేఅవుట్లో ఏముంటుంది అంటే ఒక లేఅవుట్ ఓపెన్ అయింది 50% ప్లాట్లు అమ్మాము అంటే 1,000 రూపాయలు రేటు మారుస్తారు. 75% అమ్మారు అంటే ఇంకో 1,000 రూపాయలు. మరి ఎక్కడిదన్నా రేటు గమ్మత్ చెప్తాను. ఎప్పుడో చెప్పిన రేటు ఇప్పుడు మనం కావాలంటే ఎక్కడ దొరుకుతున్నారు 2 monthsకి. మన దగ్గర అట్లా కాదు. ఫేజ్ 1 అంటే 5,000, ఫేజ్ 2 అంటే 6,000, ఫేజ్ 4 అంటే 7,500, ఫేజ్ 5 అంటే 11,000 13,000. మనం కూర్చున్న పార్క్ నుంచి మెయిన్ రోడ్ సైడ్ 13,000, ఇక్కడ నుంచి బ్యాక్ సైడ్ మనం 11,000కి ఇస్తున్నాము. సో అంత ట్రాన్స్పరెంట్గా మనం మెయింటైన్ చేస్తాం. ఏదో వచ్చినామా పోయినామా అని కాకుండా. దాంతోపాటుగా ఇంకా మనకు ఫేజ్ 6 ఉంది, 7 ఉంది, 8 ఉంది. అంటే ఇంకా మనకు 300 ఎకరాలు ఉంది. ఓన్లీ రిజిస్టర్ అయిన ల్యాండే 300 ఎకరాలు ఉంది. ఇంకా అగ్రిమెంట్లో ఉన్న ల్యాండ్ కానీ డిస్కషన్లో ఉన్న ల్యాండ్ కానీ ఇంకొక 600 ఎకరాలు మనకు రాబోతుంది. మనం అనుకుంటున్న ల్యాండ్ మొత్తం 1,400 ఎకరాలు అనుకుంటున్నాం. ఇక్కడ 1,400 ఎకరాలు అయిపోయేసరికి దగ్గర ఒక 5 సంవత్సరాలు పడుతుంది. మీరు 5 years తర్వాత వచ్చినా మా దగ్గర ప్లాట్ దొరుకుతుంది. కానీ రేటు మారుతుంది.
ఇప్పుడు ఒక నిజంగా 2 years బ్యాక్ వచ్చి ఉంటే 5,000కే ఇచ్చేటోళ్ళంగా. ఈ రోజు వచ్చారు కనుక 11,000కి చెప్తున్నాం మనం. లోపలికి పోతే 7,500కి చెప్తున్నాం. మళ్ళీ 2-3 years తర్వాత వచ్చి చూస్తే సేమ్ 11,000 లోపల. సో దీంతో పాటుగా అంటే డిటిసిపి నామ్స్ ప్రకారంగా బ్లాక్ టాప్ రోడ్స్, అండర్గ్రౌండ్ ఎలక్ట్రిసిటీ, అండర్గ్రౌండ్ డ్రైనేజ్, ఎవెన్యూ ప్లాంటేషను, ఓవర్ హెడ్ ట్యాంక్ వాటర్ సప్లై, రెయిన్ వాటర్ హార్వెస్టింగ్ పిట్స్ ఇవన్నీ ఇస్తూ ఇన్ అడిషన్ టు దట్ మనకు క్లబ్ హౌస్ అంటే మనకు ఒక 11 ఎమ్యూనిటీస్ ఇస్తున్నాం. అంటే phase 1లో ఒక క్లబ్ హౌస్, దాంట్లో స్విమ్మింగ్ పూల్ కానీ, మనకు ఫంక్షన్ హాల్స్ కానీ, ప్లస్ మన కాన్ఫరెన్స్ హాల్స్ కానీ, ప్లస్ మనకు బార్ అండ్ రెస్టారెంట్ కానీ, సెలూన్ ఫెసిలిటీ కానీ, అట్లాంటి 2 క్లబ్ హౌస్లు ఇస్తున్నాం 32,000 ఎస్ఎఫ్టీ తోటి. ఒక మినీ క్రికెట్ గ్రౌండ్ ఇస్తున్నాం, ఒక హెర్బల్ గార్డెన్ ఇస్తున్నాం, ఇంకొకటి మనకు స్పోర్ట్స్ అరేనా ఇస్తున్నాం కాంప్లెక్స్. ప్లస్ ఇది కూడా మనకు కమ్యూనిటీ హాల్ కమ్ వెజిటేబుల్ మార్కెట్ కింద ఇస్తున్నాము. అంటే ఈచ్ అండ్ ఎవ్రీ ఫేజ్కి డిటిసిపి నామ్స్ ప్రకారం ఇవ్వాల్సిన ఇవ్వంగా కంపెనీ తరఫు నుంచి ఒక 11 ఎమ్యూనిటీస్ ఇస్తున్నాము. మనిషి నివసించడానికి ఏవైతే అవసరాలు ఉన్నాయో ఆ అవసరాలకు సంబంధించిన జాగా ఇస్తూ దానికి సంబంధించిన టోటల్ ఈ మన కన్స్ట్రక్షన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంతా కూడా మనమే ఇస్తున్నాము. ఏ భయము బాధ లేకుండా వచ్చి నివసించడానికి అనుకూలంగా ఉంటుంది. దీనితో పాటు జనరల్లీ లేఅవుట్లలో ఎట్లుంటుందంటే ఫ్లాట్ అమ్ముకున్నామా వెళ్ళిపోయినామా 5 years తర్వాత పోయి చూస్తే ఏ ఒక్కరు కనిపించరు. మీరు పోయి ప్లాట్ కాడికి అంత మంచిగా కనిపించిన ప్లాట్ కనీసం ఒక అడుగు కూడా మనం ముందుకు వేయలేము. ప్లాట్ కాడికి పోయే పరిస్థితి కూడా ఉండదు. చెట్లు ఇరిగిపోతాయి, రోడ్లు ఖరాబ్ అవుతాయి. ఇప్పుడు వచ్చే వర్షాలకు సిటీలే అతలాకుతలం అవుతున్నాయి. అట్లాంటిది అడవి ఆగమాగం అవుతుంది. దాంతోపాటు ఇంకా ఊరు పక్కన చచ్చిపోయిన బర్రెలు, గొర్రెలు, ఇక బీర్ బాటిల్స్కి లవర్స్ లైఫ్ టైం మెయింటైన్ చేస్తాం. అంటే మీరు 20 years తర్వాత వచ్చినా కానీ రోడ్డు మీద చెత్త ఉండొద్దు, ప్లాట్ల గడ్డి ఉండొద్దు. నో సింగిల్ టైం పేమెంట్ అది. అంటే రిజిస్ట్రేషన్ టైంలో తీసుకుంటాము, లైఫ్ టైం మెయింటైన్ చేస్తాం. ఇప్పుడు వేరేది మంచిగా ఉంది లేదు చెప్పినప్పుడు మనకి చెప్తే ఎట్లా అర్థమవుతుంది సార్? జనరల్ జరిగేది అవుట్ సైడ్ అది, మన దగ్గర జరిగేది ఇది. దీంతో పాటుగా మనం ఇంకేం చేస్తాం సార్ అంటే ఏదైతే ప్రామిస్ చేస్తున్నామో ఇవన్నీ మనం ఇస్తున్నామని చెప్తున్నామో అది 101% మనం ఇస్తాము. మనం టార్గెట్ 2025 అనుకుంటాం. 2025 కల్లా అన్నీ మనం మనస్ఫూర్తిగా ఇచ్చేస్తాము. ఇవి ఇచ్చి తర్వాత మనం నెక్స్ట్ లేఅవుట్కి వెళ్తాం. ఇవన్నిటి పక్కన పెడితే ఇంకొకటి మా దగ్గర బెస్ట్ పాలసీ ఒకటి ఏముందంటే యాజ్ ఏ కస్టమర్ మీరైనా మేమైనా ఇన్వెస్ట్మెంట్ పెట్టేటప్పుడు నచ్చిందని ₹1,00,000 అడ్వాన్స్ తీసుకుంటాం. ఫస్ట్ మనం 1 weekలో 25% పేమెంట్ తీసుకుంటాం. 44 days టైం ఇస్తాం. 45 days టైం ఇస్తూ 44th day వచ్చి ఈ ప్రాజెక్ట్ కన్నా మాకు మంచి ప్రాజెక్ట్ ఒకటి దొరికిందని మీకు అనిపించినా, లేకపోతే ఇంకా వేరే ఏదైనా ఆలోచన రావచ్చు, ఉన్న ఇల్లు పైన బిల్డింగ్ కడితే కిరాయిలు వస్తాయి ఎందుకు ఈ పంచాయతీ అంతా అని అనిపించినా, ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ రీజన్ ప్లాట్ క్యాన్సిల్ చేసుకుంటే 100% అమౌంట్ రిటర్న్ ఇస్తాం. ₹1 కూడా పెట్టుకోండి, ఎలాంటి ఛార్జెస్ లేకుండా. మెయింటెనెన్స్ ఛార్జ్ కానీ హ్యాండిలింగ్ ఛార్జ్ కానీ మీరు వస్తున్నారు మేము పోతున్నాం ఇవన్నీ ఏ ముచ్చట్లు చెప్పకుండా మీ పైసలు మీకు ఇచ్చేస్తాము. ఎందుకు అనంటే మా దగ్గర వచ్చిన ఎగ్జిక్యూటివ్ అయినా అంటే మీరు ఎగ్జిక్యూటివ్గా ఉన్న మా ఎగ్జిక్యూటివ్స్ అయినా తెలిసిన వాళ్ళకి చెప్తాం కనుక ఏ ఒక్కరు తలదించుకోవద్దు. 10,000 కట్ చేసుకుంటూ 20,000 కట్ చేసుకుంటూ ఏ ఫంక్షన్కి వచ్చినా దాచుకొని పోవాల్సిందే తప్ప మనం హాయన బాగున్నామని అనలేము కదా. సెకండ్ పాయింట్ ఏంటంటే నెక్స్ట్ ఇన్వెస్ట్మెంట్ చేయాలని కస్టమర్కి అనిపిస్తే ఆబ్వియస్లీ జేబీకే రావాలి. ఎందుకంటే 10 లక్షలు కడితే తెల్లారి తెచ్చిచ్చిపోయింది కదరా వద్దంటే మనం ఎందుకు పోకూడదు. అప్పటికి వచ్చేసరికి డెవలప్మెంట్స్ కొన్ని అయిపోతే ఇంకా బాగా అయింది కదా, ₹1000 ఎక్కువైనా పర్లేదు ఇక్కడనే కొంటే బాగుంటుంది అన్న ఆలోచన కస్టమర్కి రావాలి. సెకండ్ టైం మూడో విషయం ఏంటంటే మేము phase 1లో ₹5,000 అమ్మినప్పుడు phase 2 6,000 ఓపెన్ చేసినప్పుడు phase 1లో తీసుకున్న కస్టమర్ క్యాన్సిల్ అయితే సేమ్ phase 2 రేటే అమ్ముకుంటాం. ఇప్పుడు మీరు కస్టమర్ కొంటే ప్లాట్ పెరుగుతుంది అన్నప్పుడు మా దగ్గర ఉంటే ఎందుకు పెరగదు? మా దగ్గర ఉన్న పెరుగుతుంది కదా, బంగారం ఎక్కడైనా బంగారం. ఎస్ అంటే మనకేంటంటే ల్యాండ్ బ్యాంకింగ్ ఎక్కువ ఉంది కనుక విన్ అండ్ విన్ కాన్సెప్ట్లో మనం బిజినెస్ చేస్తాము. ఇక్కడ ఎలాంటి రిస్క్ ఉండదు, ఎలాంటి ఇబ్బంది ఉండదు. ఒకటి చెప్పి ఒకటి చేసే పని మా దగ్గర అస్సలు లేదు. ఆబ్వియస్లీ మనం మెయిన్ రోడ్కే ఉన్నాం, హైవేకే ఉన్నాం. అక్రాస్ ది బోర్డ్ 100 feet రోడ్ ఉంది. జనరల్లీ 40 feet రోడ్ ఇచ్చినా మనకు పర్మిషన్ వస్తుంది. 100 feet ఇచ్చినాం. 60 feet రోడ్లు దగ్గర ఒక 18 రోడ్లు వస్తున్నాయి. అవి 40 feet ఇచ్చినా పర్మిషన్ వస్తుంది. ప్లస్ మన సర్కిల్ ఈచ్ అండ్ ఎవ్రీ సర్కిల్కి ఒక ఐడెంటిటీ ఇస్తున్నాం. ఏంటి మనకు ఒక బటర్ఫ్లై సర్కిల్ అని, ఒక డాల్ఫిన్ సర్కిల్ అని, దానికి 25 lakhs వరకు ఖర్చు అవుతుంది దగ్గర. మనం మన బ్రాండ్ పెంచుకోవడానికి కస్టమర్కి అప్రిషియేషన్ రావడానికి అంటే కస్టమర్ పెట్టే రూపాయికి వాల్యూ ఎట్లా యాడ్ చేయాలనేది మన పని. ఆ పని మనం సంపూర్ణంగా చేస్తున్నాం. ఇంకొకటి ఏమంటే మెయిన్ రోడ్ నుంచి లాస్ట్ రోడ్ వచ్చి 102 days లైఫ్ టైం మెయింటైన్ చేస్తాం. అంటే మీరు 20 years తర్వాత వచ్చినా కానీ రోడ్డు మీద చెత్త ఉండొద్దు, ప్లాట్ల గడ్డి ఉండొద్దు. ప్లస్ నో సింగిల్ టైం పేమెంట్ అది. అంటే రిజిస్ట్రేషన్ టైంలో తీసుకుంటాము, లైఫ్ టైం మెయింటైన్ చేస్తాం. ఇప్పుడు
ఇప్పుడు వేరేది మంచిగా ఉంది లేని చెప్పినప్పుడు మనం ఇది చెప్తే ఎట్లా అర్థమవుతుంది సార్? జనరల్లీ జరిగేది అవుట్ సైడ్లో అది, మన దగ్గర జరిగేది ఇది. దీంతో పాటుగా మనం ఇంకేం చేస్తాం సార్ అంటే, ఏదైతే ప్రామిస్ చేస్తున్నామో ఇవన్నీ మనం ఇస్తున్నామని చెప్తున్నామో అది 101% మనం ఇస్తాము. మనం టార్గెట్ 2025 అనుకుంటాం. 2025 కల్లా అన్నీ మనం మనస్ఫూర్తిగా ఇచ్చేస్తాము. ఇవి ఇచ్చి తర్వాత మనం నెక్స్ట్ లేఅవుట్కి వెళ్తాం. ఇవన్నిటి పక్కన పెడితే ఇంకొకటి మా దగ్గర బెస్ట్ పాలసీ ఒకటి ఏముందంటే, యాజ్ ఏ కస్టమర్ మీరైనా మేమైనా ఇన్వెస్ట్మెంట్ పెట్టేటప్పుడు నచ్చిందని ₹1,00,000 అడ్వాన్స్ తీసుకుంటాం. ఫస్ట్ మనం 1 వీక్లో 25% పేమెంట్ తీసుకుంటాం. 44 డేస్ టైం ఇస్తాం. 45 డేస్ టైం ఇస్లో 44th డే వచ్చి ఈ ప్రాజెక్ట్ కన్నా మాకు మంచి ప్రాజెక్ట్ ఒకటి దొరికిందని మీకు అనిపించినా, లేకపోతే ఇంకా వేరే ఏదైనా ఆలోచన రావచ్చు, ఉన్న ఇల్లు పైన బిల్డింగ్ కడితే కిరాయిలు వస్తాయి ఎందుకు ఈ పంచాయతీ అంతా అని అనిపించినా, ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ రీజన్ ప్లాట్ క్యాన్సిల్ చేసుకుంటే 100% అమౌంట్ రిటర్న్ ఇస్తాం. ₹1 కూడా పెట్టుకోండి, ఎలాంటి ఛార్జెస్ లేకుండా. మెయింటెనెన్స్ ఛార్జ్ కానీ హ్యాండిలింగ్ ఛార్జ్ కానీ మీరు వస్తున్నారు మేము పోతున్నాం ఇవన్నీ ఏ ముచ్చట్లు చెప్పకుండా మీ పైసలు మీకు ఇచ్చేస్తాము. ఎందుకు అనంటే మా దగ్గర వచ్చిన ఎగ్జిక్యూటివ్ అయినా, అంటే మీరు ఎగ్జిక్యూటివ్గా ఉన్నా మా ఎగ్జిక్యూటివ్స్ అయినా తెలిసిన వాళ్ళకి చెప్తాం కనుక ఏ ఒక్కరు తలదించుకోవద్దు. 10,000 కట్ చేసుకుంటారు, 20,000 కట్ చేసుకుంటారు. ఏ ఫంక్షన్ కలిసినా దాచుకొని పోవాల్సిందే తప్ప మనం హాయన్నా బాగున్నామని అనలేము కదా. సెకండ్ పాయింట్ ఏంటంటే, నెక్స్ట్ ఇన్వెస్ట్మెంట్ చేయాలని కస్టమర్కి అనిపిస్తే ఆబ్వియస్లీ జేబీకే రావాలి. ఎందుకంటే 10 లక్షలు కడితే తెల్లారి తెచ్చిచ్చిపోయింది కదరా వద్దంటే మనం ఎందుకు పోకూడదు. అప్పటికి వచ్చేసరికి డెవలప్మెంట్స్ కొన్ని అయిపోతే ఇంకా బాగా అయింది కదా, ₹1000 ఎక్కువైనా పర్లేదు, ఇక్కడనే కొంటే బాగుంటుంది అనే ఆలోచన కస్టమర్కి రావాలి. సెకండ్ టైం మూడో విషయం ఏంటంటే, మేము ఫేజ్ 1లో ₹5,000 అమ్మినప్పుడు ఫేజ్ 2 6,000 ఓపెన్ చేసినప్పుడు ఫేజ్ 1లో తీసుకున్న కస్టమర్ క్యాన్సిల్ అయితే సేమ్ ఫేజ్ 2 రేటే అమ్ముకుంటాం. ఇప్పుడు మీరు కస్టమర్ కొంటే ప్లాట్ పెరుగుతుంది అన్నప్పుడు మా దగ్గర ఉంటే ఎందుకు పెరగదు? మా దగ్గర ఉన్న పెరుగుతుంది కదా, బంగారం ఎక్కడైనా బంగారం. ఎస్, అంటే మనకేంటంటే ల్యాండ్ బ్యాంకింగ్ ఎక్కువ ఉంది కనుక విన్ అండ్ విన్ కాన్సెప్ట్లో మనం బిజినెస్ చేస్తాము. ఇక్కడ ఎలాంటి రిస్క్ ఉండదు, ఎలాంటి ఇబ్బంది ఉండదు. ఒకటి చెప్పి ఒకటి చేసే పని మా దగ్గర అస్సలు లేదు. ఆబ్వియస్లీ మనం మెయిన్ రోడ్కే ఉన్నాం, హైవేకే ఉన్నాం. అక్రాస్ ది బోర్డ్ 100 ఫీట్ రోడ్ ఉంది. జనరల్లీ 40 ఫీట్ రోడ్ ఇచ్చినా మనకు పర్మిషన్ వస్తుంది. 100 ఫీట్లు ఇచ్చినాం. 60 ఫీట్ రోడ్లు దగ్గర ఒక 18 రోడ్లు వస్తున్నాయి. అవి 40 ఫీట్ ఇచ్చినా పర్మిషన్ వస్తుంది. ప్లస్ మన సర్కిల్ ఈచ్ అండ్ ఎవ్రీ సర్కిల్కి ఒక ఐడెంటిటీ ఇస్తున్నాం. ఏంటి, మనకు ఒక బటర్ఫ్లై సర్కిల్ అని, ఒక డాల్ఫిన్ సర్కిల్ అని, దానికి 25 lakhs వరకు ఖర్చు అవుతుంది దగ్గర. మనం మన బ్రాండ్ పెంచుకోవడానికి, కస్టమర్కి అప్రిషియేషన్ రావడానికి, అంటే కస్టమర్ పెట్టే రూపాయికి వాల్యూ ఎట్లా యాడ్ చేయాలనేది మన పని. ఆ పని మనం సంపూర్ణంగా చేస్తున్నాం. ఇంకొకటి ఏమంటే, మెయిన్ రోడ్ నుంచి లాస్ట్ రోడ్ వచ్చి 100 ఫీట్ రోడ్ వేస్తే రైట్ సైడ్ అవును సార్, మనకి అవుతుంది 11,000 దీనికి క్లబ్ హౌస్ చూపిస్తాం. ఇది 32 ఎకరాలు, ఇది 60 ఎకరాలు. అంటే ఒక ఫేజ్ వచ్చి మనం 90 ఎకరాలతో చేస్తాం. ప్రతి ఫేజ్ 90, 70, 80. అవును సార్, ఫేజ్ 4 7,500. 4 కిలోమీటర్లు ఇక్కడ నుంచి 3.2. దాని రేవంటి ప్లేస్ లేదా?